నమస్కారం. హాసిని కిరణ్స్ హోమ్ అండ్ కిచెన్ గార్డెన్ ఫ్రెష్ మెంతికూరతో ఇంకొక రెసిపీ మీకోసం. అదే మెంతాకుతో చిక్కుడుకాయ ఫ్రై. మెంతాకు మన హెల్త్కి చేసే మేలు అంతా ఇంత కాదు. రెగ్యులర్గా మన డైట్లో మెంతాకుని తీసుకుంటే బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ ఇంకా ఇన్ఫ్లమేషన్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. మెంతి ఆకు చాలా వర్సిటైల్ ఆకుకూర. దీన్ని మనం వేరే చాలా వెజిటబుల్స్తో మిక్స్ చేసి టేస్టీ డిషెస్ చేసుకోవచ్చు. అలాంటి ఒక డిఫరెంట్, హెల్దీ ఇంకా చాలా రుచిగా ఉండే డిష్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. సో ప్రొసీజర్ చూసేద్దామా? ఫస్ట్ మనం చిక్కుడుకాయని బాగా వాష్ చేసి ఇలా ఎడ్జెస్ దగ్గర పిన్ చేస్తే ఈ స్ట్రింగ్ వచ్చేస్తుంది. అట్లా తీసేశాక ఒకసారి ఓపెన్ చేసి ఇట్లా చెక్ చేయండి ఏదైనా పురుగు ఉందా లేదా అని. ఆ తర్వాత చిన్నగా ఇట్లా 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ మీ చాయిస్కి తగ్గట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ బాయిలింగ్కి పెట్టుకోండి చిక్కుడుకాయలు బ్లాంచ్ చేసుకోవడానికి. నెక్స్ట్ మెంతి ఆకు. ఇది కూడా కొంతమంది ముందుగా వాష్ చేసుకోవాలంటే వాష్ చేసుకోవచ్చు. ఇట్లా చిల్లురు గరెట్లో పెట్టి కిందికి లాగితే ఆకు పైన ఉండి స్టెమ్ కిందికి ఊడిపోతుంది. ఇది ఒక ఈజీ టిప్, మీరు కూడా ట్రై చేయండి. ఇలా తీసిన మెంతాకుని మనం ఫ్రెష్ వాటర్లో ఉంచి వాష్ చేసుకోవాలి. యూజువలీ ఏ ఆకుకూర అయినా కూడా ఫ్రెష్ వాటర్లో బౌల్లో వేసి ఇట్లా వాష్ చేసుకున్న తర్వాత లీవ్స్ అన్నీ కూడా మనం సెపరేట్ చేసుకుంటే డర్ట్ అంతా కూడా కింద సెటిల్ అవుతుంది. ఇట్లా 2 to 3 టైమ్స్ చేస్తే ఆకు కూడా ఫ్రెష్గా ఉంటుంది, మీకు డర్ట్ అంతా కూడా పోతుంది. చిక్కుడుకాయని బాగా బాయిల్ చేసి వాటర్లో వేసి లిడ్ క్లోజ్ చేయండి. చిక్కుడుకాయ సాఫ్ట్గా అంటే ఆల్మోస్ట్ 5 to 10 మినిట్స్ అవుతుంది చిక్కుడుకాయ కుక్ అవ్వడానికి. ఈలోపు ఆయిల్ ఒక ప్యాన్లో తీసుకొని వేడి అయిన తర్వాత అందులో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేసి మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి అండ్ సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ పైన. ఇప్పుడు ఉడికిపోయిన బీన్స్ని కూడా స్ట్రెయిన్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు మెంతి ఆకుని వేసి బాగా ఫ్రై చేయాలి. ఆకుగానే వేయండి, చాప్ చేస్తే కనుక బాగా చేదు వచ్చేస్తుంది. ఇట్లా మెంతి ఆకు మీకు 10 to 15 మినిట్స్ వరకు పడుతుంది ఫ్రై అవ్వడానికి మీడియం ఫ్లేమ్ పైన. ఆ తర్వాత చిక్కుడుకాయ కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు అండ్ కారం కూడా వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రొసీజర్ కూడా మీడియం ఫ్లేమ్ మీద 10 to 15 మినిట్స్ వరకు పడుతుంది బాగా ఫ్రై అవ్వడానికి. అంతే, మెంతి ఆకుతో చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ కూరని మీరు రైస్తో, చపాతీతో తినచ్చు. తప్పకుండా ట్రై చేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ డిష్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఈ మేతి చిక్కుడుకాయ ఫ్రై మజ్జిగ చారుతో చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. మా మేతి మజ్జిగ చారు రెసిపీ కోసం డిస్క్రిప్షన్లో లింక్ చెక్ చేయండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్లో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.